నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. మన్నెం ప్రాంతంలో ఏ చిన్న విషయం జరిగినా మీ ముందుకు తీసుకువచ్చే మన ఛానల్లో ఈరోజు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమం గురించి తెలుసుకుందాం. పోలవరం ఏజెన్సీలో ఒకే వేదికపై 168 గిరిజన జంటలు ఒకటయ్యాయి. ఆ కన్నుల పండువైన పల్లెల సందడి ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం వట్టిగట్టు గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గిరిజన ప్రాంతమైన ఇక్కడ మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ సామూహిక వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దాన ధర్మ చారిటబుల్ ట్రస్టు మరియు వికాస తరంగిణి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మొత్తం 168 జంటలకు హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహాలు జరిపించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీ త్రిదండి శనిజీయర స్వామివారు విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఒకే వేదికపై ఒకటైన 168 నూతన దంపతులను ఆయన స్వయంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, అనాదిగా వస్తున్న మన అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. అమాయక గిరిజన ఆదివాసీలకు మన సనాతన ధర్మం ప్రకారం సాంప్రదాయబద్ధంగా వివాహాలు చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. నిర్వాహకులు ఈ వేడుకను కేవలం పెళ్లిళ్ళకే పరిమితం చేయలేదు. వివాహం చేసుకున్న ప్రతి జంటకు ఒక మధురమైన జ్ఞాపకంగా శ్రీ సీతారాముల చిత్రపటంతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి ప్రతిమను కూడా కానుకగా అందజేశారు. చెట్లన్నీ సంతోషిస్తే ఆ సంతోషంతో మన దేశము, మన హిందూ ధర్మము చక్కగా వికసించాలి. దానికి ఎవరు అడ్డు రాకుండా ఉండాలి. ఈవేళ మన ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, మన వికాస తరంగిణి వీళ్ళు కలిపి మీ అందరికీ కూడా జరిపించే కార్యక్రమాలకి చూడండి, మీరు ఎంత బాగా గర్వంగా చెప్పుకోవచ్చు. మీరు మా పెళ్లికి ఒకళ్ళు కాదు 6-7 మంది స్వాములు వచ్చారు. చెప్పొద్దా? గర్వంగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే గారు వచ్చారు. ఊరంతా పండగ. మీ ఇంట్లో పెళ్ళైతే మీ ఇంటి వారికి మాత్రమే పండగ. పక్క వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు, చేసుకోరు. కానీ ఈవేళ చూడండి, మీకు జరిగిన ఈ పచ్చటి పందిరి కింద జరిగినటువంటి ఈ పెళ్లి. ఇక ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టారు. దాదాపు 10,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎలాంటి లోటు లేకుండా నిర్వహించారు. ఇది రాజవొమ్మంగి మండలం వట్టిగట్టు గ్రామంలో జరిగిన ఈ అద్భుత ఘట్టం. గిరిజన సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మనము కోరుకుందాం. మన్నెం ప్రాంతంలో జరిగే ఇలాంటి మరిన్ని విశేషాలు, వార్తల కోసం మన్నెంలో న్యూస్ ఛానల్ను చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.